ఇది కిడ్స్ రూమ్ అనుకుందాం. సో ఇక్కడ వైట్ అయితే మనది థీమ్ కంటిన్యూ అవుతుంది, దాంట్లో మనం పేస్టల్ గ్రీన్ ఇచ్చాం. పేస్టల్ గ్రీన్ ఇచ్చారు. సో ఈ గ్రీన్ సర్క్యులర్ అయితే కంటిన్యూ అవుతుంది. సర్క్యులర్ షేప్ ఈ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఎందుకంటే బెడ్ ఆఫ్ సెంటర్ అయింది మేడం. ఈ పర్టికులర్ రూమ్ లో బెడ్ చాలా ఆఫ్ సెంటర్ అయింది, బట్ ఏసీ మధ్యలో వచ్చింది. అందుకని సర్కిల్ ఇలా తీసుకొని బెడ్ ని కొంచెం ఆఫ్ సెంటర్ చేసి, సో బెడ్ వెనకాల వి వెంట్ ఫర్, అంటే ఇది కొంచెం బ్రైట్ గా ఉండాలి, ఇది ఈ రూమ్ బ్రైట్ గా ఉండాలి అనేది కాన్సెప్ట్. ఓకే. సో ఈ వాల్ డిజైన్ ఇక్కడ పిల్లలది అని చెప్పేసి ఇలా డిజైన్ పిల్లలు అని కాదు మేడం, యాక్చువల్ గా మనం డిజైన్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ ఏంటంటే వాళ్ళ బ్రదర్ కూడా వచ్చేది ఉండొచ్చు. సో ఇట్ కెన్ బి యూజ్డ్ బై ద కిడ్స్ ఆర్ బై సమ్ కపుల్. ఓకే ఓకే. సో అందుకని వీ డెంట్ గో ఫర్ ఈ పర్టికులర్ థీమ్ గా వెళ్ళలేదు పిల్లల రూమ్ అనేసి. సో ఈ ఇట్లా ఎందుకు 3 డిజైన్స్ సేమ్ అట్లా ఎందుకు ఇలాగ ఇచ్చారు? అంటే ఇది కాన్సెప్ట్ మేడం, అంతే, నథింగ్ రియల్లీ, అంటే ఒక రీజన్ అని ఏం లేదు దాంట్లో. బట్ ఏంటంటే కొంచెం యాంప్లిఫై చేయాలి, ఎందుకంటే ఈ రూమ్ కి ఆఫ్ సెంటర్ అయిపోయింది బెడ్, మిగతా స్పేస్ అంతా ఓపెన్ అయిపోయింది, చాలా స్పేషియస్ ఉంది, యూ కెన్ డు ఎనీథింగ్ లైక్ యోగా సంథింగ్. ఈ రూమ్ అంతా ఓపెన్ అప్ అయింది కాబట్టి కొంచెం అక్కడ హెవీ అవ్వాలి ఆ కార్నర్ ఒకటి అని చెప్పి అలాగా 3 పార్ట్స్ చేసి దాంట్లో హైలైట్ చేసాం. సో 3 పార్ట్స్ అండ్ అలాగే ఇక్కడ ఒక పార్ట్ సేమ్ ఫ్లవర్స్ తీసుకున్నాము. ఇదంతా ప్యానలింగ్ మేడం, ఇదంతా వుడ్ ప్యానలింగ్ చేసి దాంట్లో వాల్ పేపర్ వేసింది. సో ఏంటంటే మన కాన్సెప్ట్ ఇక్కడ సోఫా సెట్, కంప్లీట్ సోఫా సెట్, ఇక్కడ టీవీ యూనిట్. సో ఈ టీవీ యూనిట్ లో ఏంటంటే ఐ కంబైన్డ్ ఇట్ విత్ వర్క్ స్టేషన్. ఓ నైస్. సో ఇక్కడ మనం ఇది టీవీ యూనిటా? ఓన్లీ వర్క్ అండ్ రీడింగ్ పర్పస్ ఏమో అనుకున్నాను. లేదండి, సో ఇక్కడ మనం వర్క్ చేసుకోవచ్చు. సో ఇది వర్క్ స్టేషన్ హైట్ అండి, ఇది టీవీ యూనిట్ హైట్. సో కౌచ్ లో కూర్చొని టీవీ చూడొచ్చు. ఇట్స్ యాజ్ బిగ్ యాజ్ నార్మల్ హాల్, మన ఇళ్ళలో ఉండే అంత హాల్ ఉంది. సో టీవీ పెట్టుకుని ఇక్కడ టీవీ చూడొచ్చు. అలాగే బుక్ కేస్ కూడా అదే సర్క్యులర్ థీమ్ తీసుకొని చేసాం అనమాట. అంత హైట్ లో ఉన్న బుక్స్ ఎలా తీసుకోవాలి మా లాంటి? ఇంకా అలాంటివి అన్ని అడగకూడదు మీరు యాస్టిక్స్ చూస్తున్నప్పుడు. ఓకే. సో చాలా మంచిగా అనిపించిన విషయం ఏంటంటే మీ వర్క్ లో స్పేస్ కి స్పేస్ ఉంది, అవునండి, బ్యూటీకి బ్యూటీ ఉంది. ఎలిమెంట్స్ అన్ని యాడ్ అయిన తర్వాత ఏదో ఒక్కటి ఉంటుంది, స్పేస్ తగ్గిపోవడము, దేంట్లో ఒక దాంట్లో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ ద వర్క్ యూ హ్యావ్ డన్ ఈస్ రియలీ. అలాగే ఇక్కడ కూడా బెడ్ కూడా మొత్తం ఫోమ్ బెడ్ చేసాం మేడం, బెడ్ చుట్టూ కూడా ఫోమే ఇచ్చాం అనమాట. సో ఎప్పుడైనా కాలికి తగిలిన ప్రాబ్లం ఉండదు దాంతో. మై గాడ్,